పశ్చిమ గోదావరి జిల్లాలో అతివేగం 3 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. మరో ఇద్దరిని తీవ్ర గాయాల పాలు చేసింది. పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద జాతీయ రహదారిపై కల్వర్ట్ గోడను కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు గాయపడిన వారిని తణుకు ఏరియా చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఒకరు మహిళ కాగా 2 పురుషులు. విశాఖపట్నం నుంచి తాడేపల్లిగూడెంకు వస్తుండగా ప్రమాదం సంభవించింది. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం 4:30 మంచి సమయంలో తణుకు వైపు వస్తున్న ఈ ఫోర్ట్ ఐకాన్ కారు యాక్సిడెంట్లీ అంటే మేబీ నిద్ర వచ్చేయడం వల్ల ఉండొచ్చు. రోడ్డు పక్కన కలవత్తులు కొట్టి ఇందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఇక్కడికే చనిపోవడం జరిగింది. మిగిలిన ఇద్దరిని తణుకు హాస్పిటల్కి షిఫ్ట్ చేసాం. ఈ వేళలో వైజాగ్ నుంచి తాడేపల్లిగూడెం వస్తున్నారని తెలిసింది. వీళ్ళ వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు.